హలో బిత్తిరి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ సార్ కుమార్. బిత్తిరి సత్య గారు, నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో పెట్టాను. హలో బిత్తిరి సత్య గారు. హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో ఉన్నప్పటి నుంచి మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచనీకని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపని మీద అయినే కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ అంటే నీకు పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన దూరం అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నేను నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పితే అలా అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటున్నా, నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నారే ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవరెడ్డి. ఎంత వేసింది? నాదా 45 ఏళ్ళు. 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పడతానా బాగా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నాకేం అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? అవును, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరికి నచ్చింది? 1000 మంది అయితే నువ్వు హిందూ సమాజానికి కింద పరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. నాకేమన్నా ఎందుకు వస్తారా? నీకు ఎందుకు వస్తారు? ఈ సార్లు ఎందుకు వస్తారు? ఏది ఇంట్లో కించపరచుకుంటా నీకు సార్లు చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను? నీకెందుకు ఎందుకు కించపరచుకుంటూ నీకు వస్తారు? ఏంటి నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక నీకు సార్లు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు సార్లు కప్పాలి. చెప్పినట్టు రాస్తున్నది ఏంటి? నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడతా. నీకు అవసరం నాకు లేదు. ఏదో కించపరచుకుంటా నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడుతున్నావు ముందలా. నువ్వు కించపరచ పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు. రైటా? లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాక అట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబర్ ఇస్తాం. సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబర్ ఎదుర్కోమన్నా ఎదుర్కో రైట్ ఎదుర్కో.